శ్రీ జి కృష్ణ గారి అప్పుడు ఇప్పుడు 28వ భాగం 27/6/27/7/26 జంబూద్వీపే భరతవర్షే. మన దేశంలో ఏ శుభకార్యాలు చేసినా మన దేశం ఈ ప్రపంచంలో ఎక్కడ ఉన్నదు తెలియజెప్పే ఒక వర్గం మాత్రం జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరో దక్షిణ దిగ్భాగే వగే. మనం జంబూద్వీపంలో ఉన్నాం కదా అంటే నేరేడు పండు ద్వీపంలో ఉన్నామని. టిబెట్లో మానసరోవరం, దానికి సహస్ర దళ పద్మం ఉంటుందని. అంత చలి ప్రాంతంలో 1000 రేకుల పద్మం కాదు కదా, 10 రేకుల పద్మం కూడా పుట్టదు. చలి దేశంలో ఉష్ణ దేశాల్లో పూచే పువ్వులు లాంటి పూలు అసాధ్యం. పైగా చలి దేశంలో సుగంధం వెదజల్లే పుష్పాలు కూడా ఉష్ణ దేశంలో ఉన్నట్టు. ఏవో రంగురంగుల పూలు, చిన్నవి పెద్దవి. ఎవడో ఏదో కావ్యములో మానస సరోవరం నుంచి ఎవరో పురాణ వీరుడు సహస్రదళ పద్మం తెచ్చాడని వ్రాసినంత మాత్రాన మనం నిజం అనుకోవాలి. మన దేశంలో ఒక కవి ఏదో అభూత కల్పన చేస్తా, ఇక వాటిని అనుకరించే కవులు పుట్టుకొస్తారు. అట్లా వ్రాయగా అది నిజమేనని నమ్మేవాడు పుట్టుకు. అందువలనే యోగులు కావ్య ప్రలాపాల పట్ల మోసకూడదు అని చెప్పారు. స్వామి ప్రణవానంద కనకదండ సోమయాజులనే యోగి దాదాపు 30 ఏళ్ళు మానస సరోవరం తీరంలో నివసించి ఏవేవో సాధనలు చేసి ఆయన కాకినాడలో కళాశాల పెట్టిన కొత్తలు రఘుపతి వెంకటరత్న నాయుడు గారి శిష్యుడు గుడిపాటి వెంకటచలం, సదాప్రకట ప్రకాశరాయుడు సభృతులు సహాధ్యాయి. తన టిబెట్ అనుభవాలు, టిబెట్లోన అన్వేషణ అనే శీర్షికతో ఒక ఆంగ్ల గ్రంథం రాశారు. అభిమానం వల్ల ఆంధ్ర విశ్వవిద్యాలయం వాడు ప్రచురిస్తారేమో అని ప్రయత్నించారు, కానీ వాడు ప్రచురించాల. కలకత్తా విశ్వవిద్యాలయం వాడు ప్రచురించారు. శ్యాంప్రసాద్ ముఖర్జీ అభిమానించి ప్రచురించాడు. ఆయన చివరి రోజుల్లో అంతర్వేది వద్ద ఒక శ్రీచక్ర ఆలయం నిర్మించారు. ఇంతకు ఆయనగా మానస సరోవరం వద్ద నేరేడు పళ్ళు ఉండవు అని తేల్చారు. అసలు సంగతి ఆయన రాసిన పుస్తకాన్ని తెలుగువాడు కొద్దిమంది చదివి ఎలా ఉండడు. భరతవర్షే అంటే దానిలో భాగం భారత ఖండమన. ఇవన్నీ కలిసి జంబూద్వీపంలోవి. పోని జంబూద్వీపం అంటే యూరప్ ఆసియా ఖండాలు కలిసిన ప్రాంతం అందాం. భరతవర్షే అంటే ఆసియా ఖండం అయి ఉంటుంది. భరత ఖండం అంటే పాకిస్తాన్, భారతదేశం, బంగ్లాదేశ్ కలిపిన నాకు ఈ రచన చేయటానికి కొంత ఆధారం భరతవర్షమే. అది ఎంత ప్రాంతమో మనకు తెలియని విశేషాలే కదా విలువైనవి. ఎవరైనా తెగబడి భరతవర్షం అంటే మా తాతయ్యకు తెలుసు అని పొట్లాడితే ఏం అనలేరు, కానీ నిజానికి మనకు తెలియదు. సాగర్ విశ్వవిద్యాలయానికి చెందిన ఆచార్య ముంతాజ్ ఆలి పురాణాలలో చెప్పిన భూగోళ వివరాలు అని పరిశోధక గ్రంథం ఒకటి రాశారు. మరెవ్వరూ వేదాల్లో చెప్పిన భూగోళం రాశారు, కానీ నాకు జ్ఞాపకలు ఒక పురాణం శాస్త్రి కూడా రాశారు. అందుకు అతడు బెదవాడలో ఉండేవాడు. కృష్ణలంకలో ఏదో ఆశ్రమ వివరాలు ఏవీ జ్ఞాపకం లేదు. అసలు మన నమ్మకాల కోసం ఆధారాలు అక్కర్లేదు కదా. మరి ఈ మధ్య బండారు పర్వతాలరావు వచ్చి ఆచార్య వాడ్డేలు వ్రాసిన పురాతన ఇతిహాసాన్ని గురించి కొంచెం మాట్లాడారు. అంతకు ముందు రాంభట్ల కృష్ణమూర్తి అదే ప్రస్తావన సుదీర్ఘంగా చాలాసార్లు చేశారు. సురవరం ప్రతాపరెడ్డి కూడా తన వ్యాసాలలో మన ప్రస్తుతం ఇరాక్ ఉంటున్న దేశం పూర్వం బాబిలన్ ప్రాంతం, స్థూలంగా బ్యాబిలన్ ప్రాంతమే మేరు ప్రాంతం మేరోహ దక్షిణ దిగ్భాగే అని చెప్పిందేలా. మన దేశంలో పురాణాలలో వేదాలలో పేర్కొన్న క్షేత్రాలు వగే ఏవి ఎక్కడా కనపడ. పురాతత్వ శాఖ వాళ్లకు తెలియదు. వాళ్లకు ఆర్య ద్రావిడ మాత్రం కనపడుతుంది.
ఏదేదో మొగంజర హరప్ప నాగరికత తీరా అది త్రివేణి సంగమంలోని సరస్వతీ నది నాగరికత అని ఒక భూకంపం ఫలితంగా సరస్వతీ నది ఇంకిపోయి ఒక నాగరికతకు నాగరికతే మటుమాయమైందని ఇప్పటి వాళ్ళ ఈ సరస్వతీ నది మార్గాన్ని ఆకాశం నుంచి ఫీలింగ్ తీయచ్చు అనేవాడు ఆ పని చేస్తారు. అన్నట్టు ఏ జాతి ఈ సుమేరు ప్రాంతం వాడని పర్వతాలరావు చదివిన పుస్తకంలో రామభట్ల కృష్ణమూర్తి శబ్దాలకు శబ్దాలే పట్టేశారు. ప్రతాపరెడ్డి గారు అక్కడే టైగ్రిస్ యూఫ్రటీస్ టేబెల్ గుండాట్ నదిని మన దేవదాల్లో శరావతి నది అన్నారని చెప్పారు. మన పురాతన క్షేత్రాల పేర్లు ఇక్కడ సమీపంలో ఎప్పుడైనా తవ్వకాలు దొరుకుతూ ఉంటాయి. అంగీరసుడు కశ్యపుడు వగైరా పేర్లును చాలా గ్రంథం మన స్వతంత్ర భారత పురాతత్వ శాఖ వాడు దేశంలోనే సరిగా పరిశోధన చేయరు. ఇరాక్ పోయి చదివిస్తారా? మనకు రాజకీయ క్రీడలకు డబ్బు ఉంటుంది కానీ పరిశోధనలకు ఉండదు. వంటి పేదలం. ఎంతవరకు వచ్చామంటే పురాతత్వ శాఖ డైరెక్టర్ జనరల్ ఒక మహిళను నియమించగా మన మగ పురుష ఉద్యోగులు ఆమె కింద పని చేయటానికి సిగ్గుపడిపోయారు. అన్నట్టు ఒక డైరెక్టర్ జనరల్ ఏ ప్రాంతం వాడు తెలుసుకొని మిగతా ప్రాంతాల వాడు పనిచేయటం మానేస్తారు. మన వాళ్ళు భలేవారు. మనది ఒక గొప్ప నాగరికత కదా. అసలు సంగతి ఏమిటంటే ఇరాక్లో జర్మనీ వాళ్ళు తవ్వకాలు ఏవేవో కనుక్కొని వ్రాస్తే అచ్చై ఆ పైన ఇంగ్లీష్లోకి ఎవరైనా కొన్ని ఏళ్ళ ఏ భారతీయుడో చూస్తే వాడు ఇంగ్లీషు వాళ్ళు అనుకొని తీసుకోగలిగితే అది మరికొన్ని ఏళ్లకు భారతదేశంలో అచ్చు లేక ఇంగ్లీషు వాడు పుస్తకాలే దిగుమతి అవుతాయి. పోనండి ఆ పుస్తకాలను మన విద్యా కార్మికులు చదివినట్టు లేకపోతే లేదు. కాంగ్రెస్ చరిత్ర ఒక త్యాగి రచన. ఇతర దేశాలలో ఏ దేశానికైనా 10-12 ఏళ్ళు సుదీర్ఘంగా ఏం సాధించామా అని అక్కడి ప్రభుత్వాలు సింహావలోకనం చేసుకొని మనది పురాతన దేశం కాబట్టి మన నిత్యం కీచులాడుకోగలం కాబట్టి మన స్వాతంత్రం వచ్చి 50 ఏళ్లకు ఎక్కడ ఏ స్థాయిలో మిడుకుతున్నామా అని చూసుకోవాలనుకున్నా. 50వ ఏడు ఇట్లా గిర్రున తిరిగిపోయి ఏం సాధించాం? మామూలు అభివృద్ధికి మెల్లగా ఏమైనా సాధించామా? ఏ పార్టీకి తగినట్టు ఆ పార్టీ ఒక మతాతీత మతం సాధించింది. పార్టీల బాహుళ్యం వల్ల మతాతీత స్థితి కూడా అనేక రూపాలు ధరిస్తుంది. మతాతీత స్థితి పేరు కులద్వేష సంఘం రూపం. ఏదో ఒక ద్వేషం ఉంటే కానీ భారతీయత నిలవదు అనే స్థితికి వచ్చా. అమెరికా, ఇంగ్లాండ్, చైనా, పాకిస్తాన్ లాంటి దేశాల నుంచి పూర్తి పొందుతూనే ఉన్న విదేశాలంటే మనకు ఎప్పటి నుంచో ప్రేమ. అన్నట్టు మన దేశం అభివృద్ధి చెంది 50 ఏళ్లలో ఎంతో ముందుకు పోయా. అభివృద్ధి చెందిన కొలది మాతృదేశానికి దూరం అవుతూనే ఉన్న ధనవాదం బాగా ముదిరి పైన పేర్కొన్న 4 దేశాలు ఇక మన దేశంలో తిష్ట వేసుకోవడమే తరువాయి. 50వ ఏటికి ఏం చేశాం? పరిపాలన మెరుగైందా? రాజకీయం అంటే పరిపాలన కదా. నిద్ర లేస్తూనే వార్తాపత్రిక చూసుకొని ఇవాళ ఎవరిని తిడుతూ పత్రికా ప్రకటన చెయ్యాలా అని పూలకం వహించడం కాదు కదా. ప్రజాసేవ అంటే పైరవీలు కాదు కదా. సంఘసేవ అంటే రౌడీతనం కాదు కదా. ఏమిటో ఎవరికి చెప్పుకోవాలి? నాలాంటి వాళ్ళకే చెప్పుకున్నందువల్ల జోగి రాసుకున్నారు. ఈ మధ్య కోదాటి నారాయణరావు గారు చెప్పారు, రాజకీయం వేరు, అది దేశ సేవ, దాని ధనార్జనకు ఉపయోగించరాదు. తనకు డాక్టర్ భోగరాజు పట్టాభిరామయ్య గారు చెప్పారు. అంతేగాని ఎవడు బొట్టు కాటుగా పెట్టి పిలిచినట్టు రాజకీయాల్లోకి వచ్చి దీని సంపాదన మార్గంగా మలుచుకోవద్దని చెప్పారని. మరి ఇప్పుడు రాజకీయాలే ఒక బతుకు తెరువు అనగా ఇక ఈ దేశానికి దిక్కేమిటి? వీళ్ళకు దేశ సేవ చేయటానికి తీరికే. ఎవరినో రోజు తిట్టేందుకు ఒక పార్టీ అందక అసలు ఆశలు తీర్చుకోవాలంటే ఒక పార్టీ పెడుతున్నానని ప్రకటించేస్తా. అటువంటి వాటిని ఒక మతము, కులము, ప్రాంతము, వర్గము తప్పక ఆదుకుంటుంది. అది మన
స్వాతంత్ర సమర కాలంలో దుర్మార్గులైన నాయకులు ఉండే, కానీ అప్పుడు ప్రజలు చెడల. అందువల్ల కొంతవరకైనా రాజకీయాలు నీతివంతంగా ఉండే. ఇప్పుడు ప్రజలు కూడా చెడ్డ. అవినీతి, దుర్మార్గం ఒక జీవన విధానమై మళ్ళీ 10 మంది మహాత్మా గాంధీలు పుట్టిన ఈ జనుల మనస్తత్వం సన్మార్గంలోకి అన్నట్టు పట్టాభి సీతారామయ్య గారి మామగారు గంజాం వెంకటరత్నం గారు ఒక రకమైన ఆదర్శమ. తనకు పేదవాడి అల్లుడు కావాలని కోరారు. దొరికిన అల్లుడు డాక్టర్ పట్టాభి పేదవాడు. పట్టాభి గారు కాంగ్రెసులో పనిచేసి సంపాదన మార్గాలు లేకుండా బాధపడి వాళ్లకు ఆంధ్ర ఇన్సూరెన్స్ కంపెనీ, ఆంధ్ర బ్యాంక్ నెలకొల్పారు. సాటి దేశభక్తుల పట్ల సరిపోయే సహాయం చేశారు. దేశసేవ ఉచితంగా చెయ్య, తన జీవితాన్ని తన కృషితో గడుపుకోవటం ముఖ్యం. కానీ అప్పట్లో వేరే ఆదర్శాలు ఉండేవి. నా ప్రియతమ నాయకుడు వచ్చాడు అంటూ డబ్బు వసూలు చేసే తాను కొంత తిని ప్రియతమ నాయకుడు కొంత ఇవ్వడం అప్పట్లో వీర పూజగా చలామణి అయిన మాటని. పట్టాభిగారికి ఆత్మీయమైన ఆదర్శాలు మహాత్మా గాంధీ సరే. పట్టాభిగారికి ఇంటర్మీడియట్లో ఉపాధ్యాయుడు రఘుపతి వెంకటరత్నం నాయుడు. ఆయన గారు తన శిష్యులకు సన్మానాలు సత్కారాలు చేసేవారు. సత్కరిస్తే మరింత గొప్పవాడవుతాడు నాయుడు గారి ఆశ. పట్టాభి గారు బందర్లో నివసించేవారు కదా. అక్కడ నాయుడు గారి ఆదర్శ శిష్యుడు వేమూరి వెంకటేశ్వరరావు గారు మరొక ఆదర్శ. అది సీరల్లో ఆదర్శ. ఒక అహోబలరావు సేవలో ఆదర్శ. సేవారక్తుల జాతీయ కళాశాల స్థాపకుడు కోపెల్ల హనుమంతరావు. ఈ జాతి గొప్పది కావాలని ఆయన పడిన వేదన ఎంత మహా ఆదర్శం. దానికోసం ఆయన చేసిన త్యాగాలు, చూపిన పట్టుదల. అటువంటి వ్యక్తి ఈ దేశంలో ఆయన తప్ప మరెవరైనా ఉన్నారా? నా పాఠశాల చదువు ముగిసి 50-60 ఏళ్ళై నేను బానిసల కాలంలో చదివా. అప్పటి పాఠశాలలో దేశ సేవకుల గురించి పాఠాలు చెప్తారా? ఇప్పటి చెప్తే కోపెల్ల హనుమంతరావు గారి గురించి కొంచెమైనా చెప్పినట్లే కదా. అన్నట్టు మా పత్రిక రచయిత ఒకరు పట్టాభిగారికి చాలా ఆత్మీయుడైన ఆదర్శం. ఆయన కృష్ణాపత్రిక సంపాదకుడు ముట్నూరి కృష్ణారావు, ఆంధ్ర సంపాదక త్రయంలో ఒకడు. మిగిలిన వారు స్వరవరం ప్రతాపరెడ్డి, పప్పూరి రామాచార్యుడు. పప్పూరి రామాచార్యులు గారిని లైవ్ చేశాము. ఒకప్పుడు కృష్ణారావు గారు ఖైదున పడ్డాడు. 1-2 ఏళ్ళు పట్టాభి గారు కృష్ణాపత్రిక సంపాదకుడిగా పనిచేశారు. పట్టాభిరావు కూడా కృష్ణారావు గారి వల్లనే వ్యవహరించారు. కానీ ఇట్లా ఆదాయ వ్యయాలు బొటాబుటిగా ఉండటం నచ్చల. ఆదాయం కొద్దిగా ఎక్కువ ఉండేటట్టు ఏర్పాటు చేస్తే అద్దద్దా అంటే డబ్బు అక్కరకు వస్తుంది కదా అని తాను ఇలా ఆలోచిస్తున్నానని కృష్ణారావు గారికి పట్టాభి చెప్పారు. కృష్ణారావు గారు ఆదాయం కానీ వ్యయం కానీ పెంచడానికి ఒప్పుకోల. ఆదాయం ఏం కొంచెం ఎక్కువైనా, ఏం కొంచెం డబ్బు నెరవలో ఉన్న ఆ సంస్థమైన ప్రతి ఆశాపరుడి దృష్టి పడుతుంది. డబ్బు లేకపోతే ఎవడు ఆశిస్తాడయ్యా అన్న. ఇంతకు పట్టాభి గారు ఆర్థిక ఔచిత్యాలను తను ఆలోచించుకోవాలను ఇతరులు చెప్పినందువలను తూచా తప్పకుండా పాటించాం. ఎవరికైనా సహాయం చెయ్యాలనుకుంటే రెండో కంటి వాడికి తెలియకుండా చేసేవా. అది నాయుడు గారి నుంచి అబ్బిన గుణం. పట్టాభి గారు ప్రజ్ఞ అలవర్చుకున్న కష్టించి సంపాదించారు. కుటుంబంలోని వాళ్ళకి బాధ్యతలు ఆ సంపాదన పంచి తచ్చుకున్నారు. దేశ సేవకు దీనికి భిన్నమైన యావగా అనుష్ఠించారు. ఆయన చాలా పుస్తకాలు రాశారు. అహ్మద్ నగర్లో కాంగ్రెస్ కార్యవర్గం బందీలుగా క్విట్ ఇండియా ఉద్యమ కాలంలో ఉన్నారు కదా. అక్కడ వ్రాసిన ఫెదర్స్ అండ్ స్టోన్స్ అనే గ్రంథానికి ప్రచురణకర్త
8,000 యువగా పట్టాభి గారు తన భార్య రోజు వైద్యుడి వద్దకు వెళ్ళటం కోసం ఒక కారు కొన్నారు. పాత కారు. అది అవసరం తీరే వరకు అదే ఆ పనిచేసి పట్టాభి గారు కాంగ్రెస్ చరిత్ర రాశాడు. అది అదే అధికారిక చరిత్ర. దానికి 2 లక్షలు ఇస్తానన్నాడు ప్రచురణకర్త. కానీ దాన్ని కాంగ్రెస్ కోసం రాశానన్నాడు పట్ట. దానిపై ఎంత ఆదాయం వచ్చినా అది కాంగ్రెస్కే వెళ్తుందని. ఆ రోజుల్లో ₹1,00,000 ధనమే కానీ పట్టాభి తీసుకోవాలి. ఆయన శ్రద్ధగా సంతోషంగా తెలిసి త్యాగం చేసేవాడు. గాలికి పోయిన పేలపిండి కృష్ణార్పణమనే బాపదుగా కాంగ్రెస్ సేవ చేయటం తన ధ్యేయం. అన్నట్టు స్వతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్కు చరిత్రలో నిమిత్తం లేకుండా పోయారు. నేటి కాంగ్రెస్ వారిలో ఎవరైనా కాంగ్రెస్ చరిత్ర చదివారా? ఆ పుస్తకం అసలు మళ్ళీ అచ్చయిందా? ఎలా వచ్చారు అస్పృశ్యులు? అందరికీ జ్ఞాపకం ఉంటుంది తప్ప. మీనాక్షీపురం అనే తమిళనాడులో గ్రామంలో హరిజనులు ముస్లింలుగా మారడం దేశీయుల శ్రేయస్సు కోసం పోలా. కాకపోతే ముస్లింలుగా మారినందువల్ల కొంతమేరకు మత సామరస్యం చెడల అనేవాడు. ఏమిటో ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క పని రాజకీయంగా సమంజసం అవుతూ ఉంటుంది. వందే మాతరం రామచంద్రరావు అంతర్జాతీయ తెలుగు సంస్థ అధ్యక్షుడు, సరదా మనిషి, దేశభక్తుడు, వీరుడు, ఆర్య సమాజ నాయకుడు, పట్టుదల ఉన్నది. నేను అంతర్జాతీయ తెలుగు సంస్థ ప్రచురించే తెలుగువాణి పత్రికా సలహా సంఘం వాడు. ఒకనాడు రామచంద్రరావు గారితో ఆయన మీనాక్షీపురం ప్రసక్తి తెచ్చి మన పీఠాధిపతులు మత గురువులు అక్కడికి వెళ్ళి ఈ మతాంతీకరణ హరిజనులను మతాంతీకరణ వలలో పడవద్దని బోధించి మతాంతరులైన హరిజనులు తిరిగి హిందూ మతంలోకి మార్చితే బాగుంటుంది అన్నారు. అటువంటి సమస్యలపై నాకు కొన్ని అభిప్రాయాలు, అవి ఎవరికీ రుచించవు. అందువల్ల వాటిని తరచూ ఎక్కడ పడితే అక్కడ ప్రకటించకుండా ఉండటం బాగుంటుంది. మతం కులం ఏదో ఆపాదిస్తాయని నమ్మే సంఘంలో నా అభిప్రాయాలు చాలా విరుద్ధంగా. హరిజనుడు ఒక కులం కాదు, అధికారంలో ఉన్నవాడు. కొందరికి అస్పృశ్యత వయసు అని శిక్షించారు. నిందితుని కుటుంబాన్ని ఒక్కని తప్పుకు మొత్తం కుటుంబాన్ని ఊరి బయట పెట్టి తరతర అస్పృశ్యులుగా ఉండిపోయేట్టు చేశారు. ఉదాహరణకు డొక్కల కరువు కాలంలో ఒకడు తన కుటుంబం ఆకలి తీర్చడానికి ఒక ఎద్దును కోసి మాంసం సేకరించి వాడు గోమాంసం తిన్నాడని రాజుగారు వాడిని వాడి కుటుంబాన్ని అంటరాని వాళ్ళుగా ప్రకటించారు. ఎంఎస్ వెంకటస్వామి ఆంగ్లంలో వ్రాసిన వాగులు చదవ వాడు నాగులు ఎట్లా అస్పృశ్యులయ్యారో రాసుకున్నారు. ఆ పుస్తకం రాష్ట్ర కేంద్ర గ్రంథాలయంలో 60 ఏళ్ల కిందట ఆ గ్రంథాలయ అధికారి వెంకటస్వామి పనిచే. అట్లాంటి ఉదాహరణలు ఎన్నో తరతరాలుగా ఇట్లా అంటరాని వాళ్ళుగా ఊరి బయటకు చేరుకున్న వాళ్ళే హరిజన్. వాస్తవానికి కొని సంప్రదాయం ప్రకారం మనకు ఉండాల్సిన దానికి 4 ఆకులు. మిగిలిన కులాలన్నీ ఎక్కడ ఉంటారు? అదే రాజకీయం. ఇతర దేశాల్లో కూడా సంప్రదాయం ఉంది. అరిస్టాటిల్, ప్లేటో రాశాడ 3 కులాలు ఉంటాయని. ఎవడి ఆదేశం అది? మన ప్రజలు అడిగితే దేవుని ఆదేశం అని చెప్పాలి. అలాగే లేకపోయినా ఇంకొక విధంగా వేదకాలంలో 3-4 కులాలు ఉండేవి. వృత్తి కులము మారేదని. విశ్వామిత్రుడి క్షత్రియుడు, అతడి మేనకోళ్లలో ఒక కార్తవీర్యార్జుని భార్య, రెండవది జమదగ్ని భార్య. విశ్వామిత్రుడే బ్రాహ్మణుడైనాడంట. జమదగ్ని కొడుకు పరశురాము క్షత్రియ వధ సాగించాడు కదా. ఇదంతా చాలా గజిబిస్. కులమే అమానుషం. దీని కథ కూడా దీనికి. పైగా హరిజనుడు దూరంగా ఉండాలి. అతడు ముస్లిం అయితే దూరం పోనక్కర్లేదు కదా. స్వాముల వాళ్ళకు కులాభిమానాలు. ఇవి నా భావాలు. ఇవన్నీ రామచంద్రరావు గారికి చెప్పలేదు కానీ ఆయన వైదిక ధర్మం పట్ల ఆర్య సమాజ స్థాపకుడు దయానంద సాగసి
విజ్ఞతతో భారతీయ సంఘాన్ని సంస్కరించే యత్నం చేశారు. అంతకుముందు విద్యారణ్యుడు ముస్లిం సేనను హిందువులుగా విజయనగర సామ్రాజ్యమే స్థాపించి, కానీ ఎందువలన ఆయనకు శిష్యప్రాయులైన వాడు ఆ మార్పిడిలోనే సౌహార్దాన్ని అవలంబించలేదు. అలా ఉన్నాయి నా భావం. ఏమైనా మీనాక్షిపురంలో జరిగిన మార్పును సరిదిద్దడానికి కులాభిమానం గల స్వాముల వారు ఏం ప్రయత్నం చేశారు? రామచంద్రరావి ఆర్య సమాజం వాళ్ళని తీసుకువెళ్ళి ఆ మతాంతీకరణ ఆపగలిగా. హరిజనేతరులు పలువురు తమ బుర్రలో రిజర్వేషన్లు బదిలం చేసుకున్నవాడు. హరిజన వాడలన్నీ రిజర్వేషన్లే. అస్పృశ్యత కూడదని గాంధీ బోధించాడు. అస్పృశ్యత అనే పాపం వల్లని బీహార్ భూకంపం వచ్చింది అని గాంధీ అనగా ఆయన మీద పలువురు ముక్కు మీద వేళ్ళేసుకొని, ఇటీవల కాలంలో మాయావతి అనే రాజకీయ మహిళ గాంధీజీని తిట్టే ఆమెకు ఓట్లు వస్తాయేమో, ఏమైనా గాంధీని తిట్టకూడదు కాంగ్రెస్ వాళ్ళు ఎక్కడైనా ఎప్పుడైనా ఇటీవల కాలంలో అన్నారా? ఇట్లా ఏవేవో సమస్యలు వచ్చి పడతాయి. కానీ పత్రికా రచయిత ఏం చెయ్యాలి? పెద్ద ప్రశ్న. పత్రికా రచయితకు విమర్శగా సంగతి సందర్భాలు తెలియాలా? రాజకీయ నాయకులు చెప్పేవన్నీ వ్రాస్తే ఉండాలా? ప్రతి రాజకీయ నాయకుడు తాను చెప్పింది వ్రాయడమే న్యాయం అనుకుంటూ చాలాసార్లు తమ అభిప్రాయం మార్చుకొని తప్పు చేస్తే తప్పు చేశానని ఆయనను అనుసరించే రాజకీయవాదులే. పైగా విదేశీ సంప్రదాయ ప్రకారం మతం అనే ఒక పద్ధతిని అదేదో గొప్ప పద్ధతి అన్నట్టు భావిస్తా. దాన్ని బట్టి మతాతీత వ్యవస్థ రూపొందించుకో. మీనాక్షీపురంలో హరిజనులు ముస్లింలు మారుగా మారే ప్రయత్నం చేశారు. మన రాజకీయ నాయకులు ప్రతి గ్రామంలో మనుషులను అమానుషులుగా మారుస్తారు. ఒక విశేషం, అప్పట్లో మధురై ఇండియన్ ఎక్స్ప్రెస్ సంస్థాపకుడు నటరాజన్ ప్రతి వారం మీనాక్షిపురం వెళ్ళి అక్కడ పరిస్థితులపై వ్యాసావళి రాశారు. ఆ వ్యాసాలన్నింటినీ మధురై తమిళ విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షుడు పదిలం చేసి వాటికి ఇంకా ఏమైనా చేర్పులు చేయాలేమో చెప్పమని నటరాజన్ అడిగారు. పత్రికా రచయితలు సాధారణంగా మా రచనలు పెద్ద విలువ ఇవ్వం, రాసేసాము అయిపోయింది అనుకో. కానీ మధురై విశ్వవిద్యాలయం నటరాజన్ కూడా డాక్టరేట్ ఇచ్చారు. మధురైలో ఎవళ్ళు విద్యావంతులో తెలుసుకునే విద్యావేత్తలు కూడా ఇంతకు బాగానే ఉంది. నేను భ్రమరహితుడు. మధురై తమిళ విశ్వవిద్యాలయం వాడు ఈ డాక్టరేట్ నటరాజన్కి ఇంగ్లీష్లో వ్యాసాలు వ్రాసినందుకు ఇచ్చారా? తమిళంలో వ్రాస్తే కూడా ఇచ్చారా? ఎట్లా ఇచ్చారో తెలియదు. 17/2/1990 ఎలా చెప్పాలి? స్వాతంత్రం రాకపూర్వం పత్రికా విలేకరు ఎవరితోనో మాట్లాడేవాళ్ళుగా. నిజానికి అప్పట్లో దేశ స్వాతంత్రాన్ని విముఖులు అయిన స్వార్థవరు అనేకలు ఉండే. వాళ్లలో కూడా విలేకరుల వైరం వచ్చేది కాదు. ఎవడి వైఖరి వాడిదే అన్నట్టు. స్వాతంత్రం వచ్చిన తర్వాత పరిస్థితి మారి వైరానికి కానీ నేరానికి కానీ ఏదో ప్రమాదకరమైన కారణం ఉంటుంది. పైగా పత్రికా విలేకరులలో కూడా రాజకీయవాదులు ప్రవేశించారు. ఎవడి వాదం వాడు. ధనవాదుల పత్రికల్లో కూడా నిర్ధనవాదుల వార్తలకు ప్రాధాన్యం ఇవ్వగలుగుతున్నారు అని గర్వపడే పాత్రికేయులు పుట్టుకొచ్చి, పైగా యజమానులే రకరకాల రాజకీయ పార్టీలకు అంకితులు కావడం వల్ల పత్రికా రచయితకు రాజకీయాలు తప్పనిసరి. దీనికి పత్రికా రచయిత కూడా సొంత రాజకీయం ఉంటే అది వేరే చెప్పేదే ఉంది. అసలే పోతే అందులో కళ్ళు తాగింది ఒకే. ఇంతకు నా సంగతే చెప్పుకుంటున్నాం కాబట్టి ఎవళ్ళు భుజాలు తడుముకోవక్క. ఇప్పుడు నేను తలపెట్టిన ముడి రాజకీయం కాదు, సాహిత్య రాజకీయం. ఆంధ్రప్రదేశ్కు అకాడమీ ఉండేది కదా, వాటిల్లో సాహిత్య అకాడమీ గురించి వాటిని నిర్వహించిన తీరు గురించి నేను వ్రాసిన విశేషాలు తప్పులు ఉంటే వాటిని ఎవడు చెప్పల. రాయటమే తప్పన్నారు. అకాడమీలు ఎట్లా పనిచేసినా వాటి ఉనికిని సాధ్యం చేసిన ఏకైక వ్యక్తి చాలా కాలం ప్రభుత్వ కార్యదర్శిగా పనిచేసిన బిపిఆర్ విఠల్. ఈ కాస్త డబ్బుతో
ఎట్లా పని చెయ్యమంటారు, మరో 1,00,000 వేసుకోండని ప్రోత్సహిస్తూ వార్షిక ఆదాయ వ్యయ పట్టీలు అదనంగా కేటాయించేవాడు. నిజానికి విఠల్ గారికి తెలుగు సాహిత్యం రాదు. అతడు ఉర్దూలో చదివినవాడు. డబ్బు ఉంటే సరి, కార్యకర్తలకు బోలెడు ఆధిక్యం వస్తుంది. పైగా అవి ప్రజాస్వామ్య రోజులు. ఏ కార్యకర్తనైనా ఇదేమిటి ఇలా చేశావంటే ఇది ప్రజాస్వామికంగా చేసిన నిర్ణయం అంటాడు. ఇక దిక్కేమిటి? అకాడమీ కార్యదర్శి దేవులపల్లి రామానుజరావు పట్ల నాకు గౌరవం, ఆయనకు నా పట్ల వాత్సల్యం. కానీ దాదాపు 20 ఏళ్ళు ఆయన ఒక్కడే కార్యదర్శిగా ఉండాలా? ఒక్కడే అట్లా ఉంటుంటే ఇంకొక అర్హుడు తయారు కాలేదని అనాది కదా. రామానుజరావు గారు అడిగారు. ఆయన నేనే ఎవరున్నారయ్యా అన్నాడని నా జ్ఞాపకం. ఇంకా కొంత సంభాషణ సాగింది. ఆయనకు నచ్చరు. అకాడమీ చాలా పుస్తకాలు ఏ పుస్తకాన్ని సరిగ్గా పరిష్కరించలేదని ఐతిహాసిక విజ్ఞానం లేని వాళ్ళు పరిష్కర్తలుగా నియమించారని, ఇంతకంటే ఏ పుస్తకాలు వ్యాపారైన బాగానే రాసేవాళ్ళని వావిళ్ళ చేసినంత చేతనైన అకాడమీ చెయ్యలేదని, అకాడమీకి విమర్శక బృందం లేదని, అట్లా ఎట్లాగో ఉదాహరణతో రామాంజరావు నన్ను క్షుణ్ణంగా చివాటు పెట్టి నేను పేర్కొన్న అంశాలకు మాత్రం ప్రత్యుత్తరం ఇవ్వను. ఎందుకని? నన్ను నా చిన్ననాటి నుండి ఎదిగినవాడు. నేను బాగుబోతును కాబట్టి నేను చెప్తున్న తాగుడు నాకు ఎవరూ పోయరు అని చెప్పుకున్న ఆయన ఏమీ వినలే. సాహిత్యాన్ని గురించి వ్రాస్తే ఎవడు తాగుడు పోస్తాడు చెప్పండి? సూచిమంచి కామేశ్వరరావు అనే స్నేహితుడి వద్ద నుంచి ఆయన పూర్వీకులైన వెంకటరాజు రచించిన సుకవి మనోరంజన అనే తాళపత్ర గ్రంథం తెచ్చి ఒకప్పుడు రామాంజరు గారికి ఇచ్చారు. దాన్ని పరిష్కరించవలసిందిగా కోవెల సంపత్ కుమారాచార్యకి ఇచ్చారు. ఆయన్ని మొన్నే కింద నెల 27వ తారీఖు హైదరాబాదులో హోటల్లో వీళ్ళు మాదిరాజు రంగారావు గారి సంస్మరణ సభలో చూసి నమస్కారం చేసి, ఆయన రాసిందే సహృదయ చక్రం అని. అది ఇది అవ్వగానే సాయంకాలం పూట పొద్దున పూట అది ఆయన వ్యాసాలు చాలా అద్భుతంగా ఉంటాయి. ఆయన విశ్వనాథకి బాగా శిష్యుడు, అంతే. అది మొదలు పెడుతున్నాం. దీనికి అతడు 75 పుటల భూమిక వ్రాశాడు. కూచిమంచి వెంకటరాజు బతికి ఉంటే ఈ పరిష్కరణ ఎంతో మెచ్చుకొని సంపత్ చేసిన పని చాలా బాగుందని ఒక విశ్వవిద్యాలయ ఆచార్యుడి బాగా ఎక్కువ ఇచ్చాడు. అసలు అకాడమీకి వచ్చే రచనలపై తీర్పుని ఇచ్చే వాళ్ళని తక్కువగా చూశాడు, తీర్పులను తోసిపుచ్చాడు. ఇవన్నీ పెట్టి ఒక వార్త వ్రాశాడు. రామానుజరావు క్షుణ్ణంగా మరొకసారి తెచ్చాడు. నేను మరొక వార్త కోసం చూస్తున్నా కాబట్టి ఆ తిట్టు నేను పట్టించుకోలేదని ఆయనకు మరీ కోపం. కోవెల సంపత్తు నావాడా నీవాడా అని నన్ను దిగ్గదీశారు. నా మనుషులు ఎక్కడా లేరను, కాబట్టి ఉన్న మనుషులను పోగొట్టుకోవద్దు అని హితవు చెప్పి ఆ సంభాషణ చాలా దూరం. ప్రతి దానికి ఒకరిద్దరు చిత్రగుప్తులు ఉంటారని నా మాట. నిజంగా చాలా దూరం పోయింది. నాకు టీ ఇచ్చి పంపించారు. ఇదంతా నాకు బాగాలే. రామానుజరావు గారు మంచివాడు కాదు నాకు అనవసరం. నేను శత్రుత్వం కొని తెచ్చుకోవడం దేనికి? ఒక సందర్భంలో ఒక పండితుడి రచనను అచ్చువేయడానికి అకాడమీ ఆయన రచన పంపించాడు. దాన్ని ఎక్కడో పెట్టేశారు. ఈలోగా ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా వచ్చి అకాడమీని రద్దు చేశారు. పిట్టాపోర్ పెళ్లి తెచ్చి అకాడమీల తెలుగు విశ్వవిద్యాలయంలో కలిపేసి తెలుగు విశ్వవిద్యాలయం వారి సంఘంలో నేను సభ్యుడిని. ఎవరో దయతలిచి నన్ను వేశారు. కానీ నాకు అంత పెద్ద సంఘంలో సభ్యుడిగా ఉండే రాజకీయ ప్రాధాన్యం లేదు. ఈ సంఘ సమావేశాలు జరుగుతుండగా
పెదవాళ్ళ గోపాలరెడ్డి అకాడమీ అధ్యక్షుడిపై ఫలానా పండితుడి వ్రాతపత్రి ఇప్పించండి, దాన్ని నేనే అచ్చు వేస్తాను, అచ్చు వేయిస్తాననే మాట ఇచ్చాం కదా అన్నాడు. సమీపంలోనే ఉన్న దేవేందర్ ఆ వ్రాతప్రతిని ఇచ్చినట్టున ఇది సంగతి. దేవేందర్కు ఎక్కడ ఏది ఉన్నదో తెలుసు. అతడు కార్యాలయ ఉద్యోగి. దేవులపల్లి రామానుజరావు గారి కార్యాలయ నిర్వాహం. ఆయనకు ప్రచురించే బాధ్యత ఏదో ఉంది. గోపాలరెడ్డి గారు పెద్ద మనిషిలా తానేదో చెయ్యాలనుకున్న ఇంతే సంగతి. ఇటువంటి వ్యవహారంలో పత్రికా విలేకరి ఏం రాయాలంటారు, ఎవరిని ఎంతవరకు ఎట్లా బాధ్యులు చేయాలి, ప్రజలకు ఎట్లా చెప్పి. ఈ దేశంలో పత్రికా విలేకరి పని చాలా కష్టం. స్నేహితులతో మరి ఆయన కొన్ని చోట్ల విలేకరి అన్నాడు, కొన్ని చోట్ల విలేకరి. ఇప్పుడంతా విలేకరి అంటున్నారు కానీ విలేకరి అంటారు. చివరిది వాళ్ళ కడసారి కులాల కళ. కృష్ణుడు 4 కులాలను కల్పించాడన్న మన నకిలీ కృష్ణుడు 4000 పైగా కులాలు. అలా శ్రీకృష్ణుడి చేతకానితనం మన ప్రజ్ఞ ప్రదర్శి. ఇలా ఏదో ఆలోచిస్తూ నస్కర్ గ్రామానికి బయలుదేరి షా చేయటం నేటి షో. సికింద్రాబాద్ నుంచి కాజీపేటకు పోయే మార్గంలో ఘనపురానికి పెండ్యాలకు మధ్య ఈ గ్రామం రోడ్డుకు 1 మైలు లోపలగా ఉండి మైలు బాట కేవలం ఆ ఊరికే పోతుంది. ఏంట్రా వచ్చాక వద్దే నాకు కావాలా? అవును, ఎప్పుడు అయింది నీకు ఇవ్వనా? అతను చేయిస్తాడు. ఇందాక అన్నయ్య చెప్పాడు, ఏదో నాకు అర్థం కాదు. సరే, ఓకే, రేపు తీసుకుంటున్నాను. వర్ణులలో ఒక తోట భవనీరు అనే మాదిగ కులం వాడు సాక్షాత్కరి. వీళ్ళని ఇప్పుడు బైండ్ల వాళ్ళంట. మాదిగ వాళ్ళు చాలా శాఖలు, దాదాపు 31 శాఖలు పేర్కొన్నాడు భాగ్యరెడ్డి. ఆ జాబితాను ఏదో ఒకనాడు చూస్తాడు. జానపద సాహిత్య సేకరణకు శ్రీకారం చుట్టారు ఆచార్య బిరుదరాజు రామరాజు. మాదిగలలో కడసారి శాఖల గురించి వ్రాస్తూ 5-6 పేర్లు ఇట్లా ఇంకా ఉన్నాయన్న. తెక్కని ఆఖరు శాఖ. దాని తర్వాత కవికుడు, కళ, ఎరినాకుడు, గంపదింపుల, సీసకట్ల, ముక్కు తెంపల, పచ్చబద్ధం వగైరా. నన్ను నస్కల్ వచ్చి 5 రోజుల ప్రదర్శనలు చూసి 6వ రోజు చర్చల్లో పాల్గొనవలసిందిగా జయధేర్ తిరుమలరావు కూడా 4-5 శాఖలే పేర్కొని. దక్కని వాళ్ళ వంటి వాడి మైదా, బిందు, మాదిగ, జంగం, నొలక, చందయ్య వగైరా వాడు, సొలక వగైరాలు మన దేశంలో అనంతమై. ప్రతి కులానికి ఒక పురాణం ఉండి, ప్రతి శాఖకు పురాణం. బ్రహ్మదేవుడి ప్రతి అవలయం నుంచి ఒక్కొక్క కులం పుట్టి అసలు తనకు కుమార్తె అయిన సరస్వతికే అతడు పెళ్లి చేసుకున్నాడంటారు. ఏమిటో నాలో 40 ఏళ్ల కింద చదివిన ఒక విశేషాన్ని జ్ఞాపకం తెచ్చుకుంటున్న. సరిగ్గా జ్ఞాపకం వస్తుందనుకుంటా. ఆదిభట్ట నారాయణ దాసు గారు హరికథ అద్భుతంగా చెప్పారు. ఆయన సమకూర్చుకున్న లక్షణం సమన్వయ స్వరూపం. ఆయనకు సాహిత్యం వచ్చు, సంగీతం వచ్చు. ఆ స్థితిలో శరీరానికి గంధం పూసుకొని మెడలో మాల వేసుకొని సంగీతంతో కలిసిన కథ చెబుతూ చిందులు వేస్తూ ప్రేక్షక జనాన్ని ఆకట్టుకున్న ఒక మాదిగవాణ్ణి చూశాను. అది నేను చెప్పే సిసలైన పద్ధతిని నిర్ణయించుకోండి. అంటే చిందు కథ బాణీను దాసి గారు మార్గీకరింప చేసుకొని ఉదాహరణ కొన గోండ్లు చేసే నృత్యాన్ని మార్గీకరించి గూండ్లే నృత్యాన్ని రూపొందించారు. బహుశా ఇదే ఆంధ్ర నృత్యమే. భారతీయ రాజులు గోండ్లు
పులిందులను ప్రజలలో ప్రచారమయ్యే ప్రక్రియ కథలను గేయాలను పండితులు మార్గీకరిస్తూ ఉంటారు. అంటే గ్రంథస్థం చేసుకుంటూ తగిన రూపం ఇస్తూ ఉంటారు. ఒక శాస్త్ర ప్రకారం రూపొందిత ఒక శాస్త్రాన్ని విస్తృతం చేస్తారు. అనుకరణ కూడా అలంకారమేనని ఎవరో ఒక పెద్ద ఆలంకారికుడు నిర్వచించినట్లు జ్ఞాపకం. మార్గీకరించడం కూడా సాహిత్య ఉద్ధరణ కాబట్టి గొప్ప విశేషాలకు ఆధారం చిన్న విశేషం. పట్టణంలో ఆధారం పల్లె. ఒక పట్టణం ఎట్లా ఎందువల్ల పెరిగిందో కారణాలు తెలియచెప్పేవి పరిసర గ్రామం. అదే నేను స్నేహితులతో చెప్తా. ప్రాకృతం వలన సంస్కృతం వృద్ధి చెందింది. వైదిక సంస్కృతం వల్ల కూడా చాలా సంస్కృతి పుట్టింది. అంటే కాస్పియన్ సముద్రం నుంచి పాటలీపుత్రం వరకు వీరైతే ఈజిప్టును కూడా కలుపుకొని చూస్తే సంస్కృతం పుట్టు పూర్వతరాలు. అంతేగాని ద్రవిడ ఆర్య అనే కాళ్ళువెల్ వ్రాతలు చదివితే ఏం తెలియదు. కాళ్ళువెల్ వలన ఆర్య ద్రావిడ భేదాలే పుడతాయి. కాళ్ళువెల్లకు భారతీయ తత్వం తెలియనందువల్ల అతడు భారతీయ భాషా పండితులు మాననీయుడయ్య. మళ్ళీ మస్కర్కు పోదాం. మస్కర్ రోడ్డుకు జరగగానే రైలు గేట్ వస్తుంది. అదే మస్కర్ గ్రామ ఆవరణ గేట్. ఊరిలోకి పోయే వాహనాలు ఇసుకను లాక్కొచ్చే లారీ అటే పోవాలి. గేటు దాటగానే పెద్ద మర్రి కింద 6 బయలు పాఠశాల, అవతలి వైపు చిన్న పానశాల. ఇంతకు నష్కర్లు సంబంధితమైన మాదిగ గొడవ. ఆ మాదిగలందరూ దక్కని వారు. వరంగల్ పరిసర గ్రామాల్లో ఈ మాదిగ వారి శాఖలు అనేక. ఈ శాఖల మాదిగ వాళ్ళను ఆశ్రయించుకొని బతికేవాడు. ప్రతి కులానికి ఇట్లా ఆశ్రిత కులం ఒకటి వాడు. అంటే శ్రీకృష్ణుడు చెప్పిన 4 కులాలకు కాదు, తర్వాత నకిలీ గీతాచార్యుడు సృష్టించిన కులాలలో ఏర్పడిన యాచక శాఖల ముచ్చలై అట్లా ఎందుకున్నారో మనకి తెలియదు. మాదిగలకు ఒక పురాణం ఉంది, జాంబ పురాణం. దాని ప్రకారం వాళ్ళ ఆదిదేవుడు జాంబవంతుడు, అతని చెల్లెలు ఆదిశక్తి. జాంబవంతుడు ఈ కులాలన్నింటినీ సృష్టించాడు. వృత్తులకు కావలసిన ఉపకరణాలు రూపొందించాడు. కొలను పాకలు జాంబవపురం మఠము. అక్కడ 18 కులాల మతాలు. నందా, దీపం, సోమలింగం, మిర్యాల ఎల్లయ్య అనేవాడు ఇప్పటి గురువు. మాదిగలలో 2 గోత్రాల వాడు. గంగాధరి గోత్రం వాడు, వీరభద్ర గోత్రం. గురువులను మహేశ్వరులుగా గౌరవిస్తారు. వీరి సంచార కార్యక్రమాలు. వారికి మాదిగలు అందరూ సాహిత్య స్వయంపాకం ఇస్తారు. వారు శాస్త్రం చెప్తారు, దీవిస్తారు. పెద్ద రాగి రేకుపై వారికి ఏనాడు ఇచ్చిన శాసనం వాటి సంపరాత్మ వర్ష వివరాలన్నీ దానిలో వివరించి ఉంటాయి. జాంబవు పురాణం ఒక గట్టి గుడ్డ పైన బొమ్మల రూపంలో చిత్రీకరించి దాన్ని చూపెడుతూ దక్కనివాడు కథ చెప్తారు. దక్కనివాడు సింధువాడు 32 యక్షగానాలు వేస్తారు. భవనీరు బుర్ర కథ దాదాపు లాంటి శైలిలో కథ చెబుతూ ఇవన్నీ మాదిగలకు బోధనార్థం చేసి నష్కర్లు ఏటిలో కొన్ని రామాలయం మంట పైన ప్రదర్శించారు. ఇంకా ఎంతో తెలుసుకోవాల్సి ఉంది. వాళ్ళ భాషలో పలుకుబడి బాగుండు, ఉచ్చారణ ఒక్కొక్కప్పుడు బాగుండు. కానీ విద్యావంతులు తరచూ ఇంగ్లీషు ముక్కలు ఆసరా అవుతాయి. వీళ్ళు గిరీశంలాగా సోమావధాన్లాగా మాట్లాడుతూ ఎట్లా దక్కుల కంటే అధికంలో చెప్పలేవు. ఇంతకీ ఓరుగల్లులో కాకతీయ జీవితం నిత్యోత్సవం కదా. అలరించే జనం సమీప గ్రామాల్లో ఉండేవాళ్ళన్న మాట. రేపు బ్రోయు 9 అనే దాని గురించి.